హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ పీస్ఫుల్ గా ఉంటే రోజంతా చక్కగా పనులు చేసేందుకు మనసు అయితే పుడుతుంది కదా. సో పూజ అయితే కంప్లీట్ అయిందండి. కనకాంబరాలతోటి అలంకరణ అయితే చేశానన్నమాట. ఇంకా ఈ రోజు అయితే కొంచెం కోకోపీట్ రెడీ చేసుకుంటున్నానండి. ఒకటి తులసం చెట్టు ఏంటంటే డ్రైగా కొంచెం అయిపోయింది, వాతావరణం కూడా అలాగే ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే కోతులు కూడా ఆకులన్నీ తీసేసాయండి. సో మట్టి కొంచెం డ్రైగా ఉంటున్నది కాబట్టి కోకోపీట్ వేసి కొంచెం వాటర్ చల్లితే కొంచెం తడిగా ఉంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసానన్నమాట. మొన్న అయితే విత్తనాలు తీసి వేసాను కదా, చిన్న చెట్టు కూడా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఆ తర్వాత ఇదిగోండి, ఈ పని అయితే మార్నింగే చేసేస్తాను, మధ్యాహ్నం పూట చేయకూడదని. ఆ తర్వాత దోశలు అయితే వేసానండి. ఈ రోజు పలచగా చాలా భలేగా వచ్చేసి అనమాట దోశలు. బొంబాయి చట్నీ చేయమన్నారు, నేను చేసా బాగుంది, ఈ రోజు కూడా చేయమన్నారు, చేసేసాను. కొంచెం పెసలు డ్రై రోస్ట్ చేశానండి, పప్పు చేద్దామని. ఇదైతే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే దీన్ని కుక్కర్ లో ఉడికిస్తున్నానండి. నార్మల్ పెసరపప్పు కంటే ఇలా పొట్టుతో నా పెసరపప్పు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదిగోండి ఉడికిపోయింది, తాలింపు వేసాను. ఇది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. అన్నట్లో కాబట్టి కొంచెం పలచగా ఉంచానండి.